రైట్ నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మళ్ళీ భూముల కోసం పోరాటం కొనసాగించాల్సిందే ఎందుకంటే ఇటైతే లగచెర్లలో భూముల కోసమే వాళ్ళు పోరాడుతుళ్ళు అటు వరంగల్ ఏదైతే మన రమణపేటలో అక్కడ కూడా భూముల కోసం పోరాడుతుళ్ళు ఇటు మూసీ విషయంలో కూడా అదే మళ్ళీ భూమి నినాదం ముందుకు వస్తుంది ఈ ఫోర్త్ సిటీ కూడా మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ భూమి గురించి వస్తుంది నిజంగానే తెలంగాణలో మళ్ళీ భూముల గురించి పోరాడాల్సిందేనా చూద్దాం మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నిద్దాం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు సరే ఏంటి చూస్తున్నారా తెలంగాణలో ఏం జరుగుతుంది గొడవలు ఈ గమనిస్తున్నారా పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు అన్నట్టు భూమి కోసం భుక్తి కోసం ప్రజలు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు ఉద్యమాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళ తోచిన పద్ధతిలో వాళ్ళు ఏ పద్ధతి అయినా పర్వాలేదు కానీ అది సామధాన భేద దండోపాయాలు అంటాం కదా ఈ అన్ని పద్ధతుల్లో అనేక వేల సంవత్సరాలుగా ఆదిమ సమాజం నుంచి కూడా వాళ్ళు ఈ విధంగా పోరాటాలు చేయడం అనేది సర్వసాధారణమైన విషయమే ఎందుకంటే భూమితోటే మన జీవితం ముడిపడి ఉంటుంది భూమి లేకపోతే మనము మన తల్లి జన్మనిచ్చినాడు భూమి మీదనే మనం పురుడు పోసుకొని భూమి మీదనే మనం మన జీవితాన్ని మన ప్రయాణాన్ని ప్రారంభించినాం కాబట్టి చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా కలిసేది ఈ భూమిలోనే కాబట్టి భూమికి మనిషికి ముడిపడి ఉన్నటువంటి ఈ బంధం ఈ అనుబంధం ఈ సంబంధం ఏదైతుందో దీన్ని మనము అర్థం చేసుకోకపోతే భూమి యొక్క ప్రాధాన్యత మనకు అర్థం కాదు చాలామంది ఏమనుకుంటారంటే డబ్బుంటే బతకగలుగుతాం డబ్బుంటే ఏం బతుకుతావు నువ్వు డబ్బుంటే బతకలేవు ఈ భూమిలో పండేటువంటి లభించేటువంటి సకల సంపద ఆధారంగానే మానవ జీవితం అనేది నడుస్తూ ఉంటుంది ఈ భూమి లేకపోతే ఈ ప్రాణకోటి ఎట్లా బతుకుతుంది చెప్పండి చూసారా ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు తాతాలాడుతుంటారు సార్ చూస్తున్నారు సార్ లగచెర్లలో ఏం జరుగుతుంది ప్రధానంగా ఫార్మాసిటీ కంపెనీల కోసం భూములు లాక్కోవడం గమనిస్తున్నారా ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ తెలంగాణలో చూస్తుంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైంది ఒక ప్రైవేట్ కంపెనీ వ్యాపారం చేయడానికి అందున ఫార్మా లాంటి కంపెనీకి భూములని అప్పచెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే నీచం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు సరే ఒక బడి పెట్టడానికి భూమి అడిగిండ్రు లేకపోతే ఒక హాస్పిటల్ పెట్టడానికి భూమి అడిగిండ్రు లేకపోతే ఒక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రజలకి అత్యంత ఉపయోగపడే ఏదన్నా భూసేకరణ చేస్తుందంటే మనం కూడా అర్థం చేసుకుంటాం మనం కూడా ఆ ప్రజలను ఒప్పిస్తాం మెప్పిస్తాము మన కాళ్ళ ఎలా పట్టుకునైనా కానీ ప్రజలకు అర్థం చేయించగలుగుతాం కానీ అది కంపెనీ అది కూడా ప్రభుత్వ కంపెనీ కాదు అది కూడా ప్రజల జీవితాలకు ఉపయోగపడే ప్రజల యొక్క అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ సంస్థ కాదు అది ఒక ప్రైవేట్ కంపెనీ అందున అది కూడా ఆ ప్రాంతాన్ని విధ్వంసం చేసేటువంటి కంపెనీ అది ఫార్మా కంపెనీ అంటే కదే మనం చూసినాం కదా మనం ఐడియా బొల్లారం చూసినాం పాషమెల్లారం చూసినాం బొంతపల్లి చూసినాం జీడిమెట్ల చూసినాం నాచారం చూసినాం లేకపోతే ఇక్కడ దివీస్ కంపెనీ చౌటుప్పల్ కాడ చూసినాం ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో సిమెంట్ కంపెనీలు ఒక్క ఇవే కాదు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిరీస్ కంపెనీ గురించి 40-50 ఏళ్ళ నుంచే దాన్ని మూసేయాలి ఇది మా మూసిని విధ్వంసం చేస్తుంది లేకపోతే ఈ పరిసర ప్రాంత మొత్తం జీవనాధారానికి విధ్వంసం చేస్తుందని ఎన్ని రకాల ఉద్యమాలు జరిగినాయి మనం చూసినాం బండ్లల్లో వచ్చిండ్రు కాలినడకన వచ్చిండ్రు ఎన్నో రకాల పద్ధతుల్లో పోరాటాలు చేసిండ్రు అంటే ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది ఇది మొదటిది కాదు చివరిది కాదు అరే అంత పెద్ద అగ్రరాజ్యంగా చెప్పబడే అమెరికా అభివృద్ధికి సంకేతంగా చూపెట్టబడే అమెరికాలో ఫార్మా కంపెనీలను ఎప్పుడో నిషేధించారు సరే అండి ప్రధానంగా ఇది కొడంగల్ ఇష్యూ తీసుకుంటే అక్కడ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే వాళ్ళ అన్న పేరు ఎత్తారు ఎవరిని అడిగారు సరే మాకు తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పి ప్రధాన ఇట్లాంటి వాక్యాలు వినిపిస్తున్నాయి అక్కడ మన రేవంత్ రెడ్డి కన్నా తిరుపతి రెడ్డి ఏం చెప్తే అదే జరగాల్సింది వాళ్ళ కుటుంబం లాభం కోసం ఈ ఫార్మాసిటీ కంపెనీలు తీసుకొస్తాను నిజంగానే వాళ్ళ కుటుంబాల కోసం అనుకోవచ్చా ఇట్లాంటి కంపెనీలు ఇప్పుడు కొడంగల్లో ఒక రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన జరుగుతలేదు ఒక రాజ్యాంగేతర శక్తి
ఒక రౌడీ గుండాల రాజ్యం అక్కడ నడుస్తూ ఉన్నది. అసలు మాట్లాడే విధానము మీడియా ముందుకు వచ్చేంత ధైర్యంగా దెబ్బ దర్చినట్టు, తొడలు కొట్టినట్టు, మీసాలు మెలేసినట్టు, రౌడీలు గుండాలు బందిపోట్లు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంటే అసలు మనము ఒక రాజ్యాంగ పరిధిలో ఉండే పాలనలో ఉన్నామా, చట్టబద్ధమైన పాలన ఉన్నామా, ప్రజాస్వామ్య పాలన ఉన్నామా అని మనందరం సిగ్గుతో తల వంచుకోవాలి. అని ఏ హక్కుతోటి ఏ హోదాలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు? చాలా బాధాకరమైంది, అవమానకరమైంది ఇది. అంటే అక్కడ ప్రధానంగా వీళ్ళైతే రైతులు వాళ్ళ భూములు లాక్కోవడం కోసం తిరగబడ్డారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుందని ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర, వాళ్ళ వల్లని ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటారు. నిజంగానే ఆ రైతుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి దాడులు జరిగినాయి అనుకోవచ్చా, లేకుంటే అక్కడున్న తాండావాసులకు అవగాహన లేక వాళ్ళపైన కాస్త కోపంగా ఉన్నారనుకోవచ్చా? బుద్ధి లేని వాళ్ళు మాట్లాడే విషయాలు ఇవన్నీ కూడా. వాళ్ళు గత 9 నెలలుగా హైదరాబాదు కేంద్రంగా అన్ని పార్టీల కార్యాలయాలు తిరిగిండ్రు. వాళ్ళు గాంధీ భవన్ పోయిండ్రు, బీజేపీ ఆఫీసుకు పోయిండ్రు, తెలంగాణ భవన్ పోయిండ్రు, కమ్యూనిస్ట్ కార్యాలయాలకు పోయిండ్రు, కుల సంఘాలను కలిసిండ్రు, ఆ పర్యావరణవేత్తలైనటువంటి వాళ్ళని కలిసిండ్రు, మీడియా సంస్థల్ని కలిసిండ్రు. ఇవన్నీ కాకుండా ఏ ప్రాంతాల్లోనైతే ఫార్మా కంపెనీలు ఇప్పటివరకు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రాంతాలు వాళ్ళకి అక్కడ పాశమేలేరం చాలా దగ్గర అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళకి అక్కడ పోయి చూసిండు, ఐడియా బొల్లారం పోయి చూసిండు, బొంతపల్లి చూసిండు, ఆఖరికి దివిస్ కంపెనీ ఉన్నటువంటి అక్కడికి పోయి కూడా చూసిండు. వాళ్ళు ఏమీ వీళ్ళ లెక్క పిచ్చి పిచ్చిగా ఉండరు. వాళ్ళు ప్రజలు ఎప్పుడు చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళు ఎక్కడ దొంగలు, వీళ్ళు దారి దోపిడిగానే లెక్క మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు వాళ్ళు అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, విషయ పరిజ్ఞానం చేసుకోవడానికి, అదేవిధంగా ఆ సమస్యని ప్రతి పార్టీ దగ్గరికి, ప్రతి కుల సంఘం దగ్గరికి, ప్రతి మీడియా సంస్థల దగ్గరికి వచ్చి వాళ్ళు విన్నవించుకున్నారంటే ఇవాళ ఏదో కలెక్టర్ వస్తేనే ప్రొటెస్ట్ చేసిండు, లేకపోతే వాళ్ళు దాడి చేసిండు అని మాట్లాడే వాళ్ళకి సిగ్గుండాలా? ఒక అయ్యవ్వకు పుట్టినోడు ఎవడిట్లా మాట్లాడు, శివునెత్తున్నాడు ఎవడిట్లా మాట్లాడు. 9 నెలలుగా వాళ్ళు తిరుగుతున్నప్పుడు కాళ్ళకు బల్పం కట్టుకొని అరణ్య రోదనై వాళ్ళు మొత్తుకుంటున్నప్పుడు మీరు ఎందుకు ఆలోచించలే? ఆఖరికి ఈ లగచర్ల సంఘటన జరగడానికి 15-20 రోజుల ముందు ఆ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామానికి వచ్చి వాళ్ళు అక్కడ రైతులతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేసినట్టుగా వాళ్ళని తీసుకుపోయి రూములు వేసి బంధించి వాళ్ళు తమ ప్రొటెస్ట్ను తెలియజేస్తే అప్పుడు ఎక్కడ పోయినాయి మీడియా సంస్థలు? వాళ్ళ ఆవేశం ఈరోజు మొదలు కాలే, వాళ్ళ బాధ ఈరోజు మొదలు కాలే, వాళ్ళ ఆవేదన ఈరోజు మొదలు కాలే, వాళ్ళ నిరసన కార్యక్రమం ఈరోజు మొదలు కాలే. కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగిండ్రు, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగిండ్రు? ఇలా మొదటిసారి ఇదేమన్నారు వాళ్ళు రావడం అనేది. కాబట్టి ఇలాంటి నీతి మారిన మాటలు మాట్లాడడం బంద్ చేయాలి. అవును, ఇవాళ మేము కాళేశ్వరం విషయంలో, మల్లన్న సాగర్ విషయంలో ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులైన దామోదర్ రాజనరసింహ, లేకపోతే అక్కడున్న ఇతర నాయకులందరూ కలిసి మేము 3-4 సార్లు వెములఘాట్లో బహిరంగ సభల్లో మేము ఒకే వేదిక మించి మాట్లాడినాం. డిపిఆర్ గురించి అడిగినాం, లేకపోతే భూముల ల్యాండ్ అక్విజిషన్ గురించి మాట్లాడినాం, గ్రామాలను తలెత్తుతున్నప్పుడు తీసుకోవాల్సిన తగు చర్యల గురించి మాట్లాడినాం. సిగ్గు లేదా అన్నము, శరం లేదా అన్నము, చీమునెత్తురు లేదా అన్నము, సోయి లేదా అన్నము, ఏడబన్నాము అని అడిగినాం. ఇన్ని మాటలు మాట్లాడినాం కదా. అక్కడ నాకు తెలిసి 3 సార్లు ఆ ప్రాంతానికి వచ్చినటువంటి పోలీసులని, ఎస్ఐలని, సిఐలని, డిఎస్పీని, పోలీస్ బలగాల్ని ఆ పొలిమేరలు దాటిదాకా ఆ వ్యవసాయ భూముల నుంచి ఉరికిచ్చి పోలీసుల్ని ఎల్లగొట్టాం కదా. అధికారుల గ్రామంలో అడుగుపెట్టని లేదు కదా. మరి ఆ రోజు మనం రెచ్చగొడితేనే చేసిన వాళ్ళు ఆ పని, డబ్బులు ఇస్తేనే చేసిన ఆ పని కాదు కదా. ఆ భూమిలో వాళ్ళ పూర్వీకుల నుంచి ఆ భూమిని నమ్ముకొని బతికినటువంటి వాళ్ళు అక్కడనే పుట్టి, అక్కడనే చచ్చి, అక్కడనే బొందబెట్టబడినటువంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళు వదులుకోలేక, ఆ గత స్మృతులని వాళ్ళు మర్చిపోలేక
వ్యవసాయ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఆ ప్రజలు దాన్ని వదులుకోలేక వాళ్ళు దేని తెగిస్తారు. ఇవాళ ముళ్ళుగర్ర చండ్రకోలు ఏ చేతుల్లో అయితే ఉండాలనో ఆ చేతులకు రాళ్ళు ఎట్లొచ్చినాయి, కత్తులు కటార్లు ఎట్లొచ్చినాయి ఆలోచించాలి కదా. ఇది అంటే కేవలం ప్రభుత్వాలు ఏదైతే వైఫల్యం చెందడం వల్లనే వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించకుండా మీ భూములు మేము తీసుకుంటాం ఫార్మాసిటీ కంపెనీలు ఏర్పడుతున్నాయని ఈ కేవలం ఇదే తీసుకెళ్తుంది తప్ప అవగాహన కల్పించట్లేదని చెప్పేసి కొందరు చెప్పడం జరుగుతుంది. నిజంగానే అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళ అధికారులపైన దాడికి వెళ్ళాలనుకోవచ్చా? సంపూర్ణమైన అవగాహనతోటే వాళ్ళు దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది. దాడి అనొద్దు అది. అదేదో మర్డర్ చేయడానికి పోయినరు అని మాట్లాడే వాళ్ళకి అసలు మెదడు నుండి మాట్లాడుతున్నారా? నాకైతే ఇట్లా మాట్లాడేవి ఈవెన్ మీడియాని కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. ఇప్పుడు అది పనికి రాదంటున్నారు, అది విధ్వంసం చేస్తా, అది ఒక్క 1550 ఎకరాల భూమికి సంబంధించిన సమస్య కాదు ఇది. అదేదో 5 గ్రామాలకు సంబంధించిన సమస్య కాదు ఇది. ఇది సుమారు 20-30 గ్రామాలకు సంబంధించిన సమస్య. అది కొన్ని వేల ఎకరాలు, సుమారు 15-20 వేల ఎకరాల భూమిని విధ్వంసం చేసేటువంటి నష్టం చేసేటువంటి పరిశ్రమ అది. ప్రధానంగా ఇదేదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అర్ధరాత్రి ఏదైతే గతంలో మనం చూసాం పోలీసులు ఇండ్లలోకి వచ్చి అక్కడ ఉన్న మనుషులు ఎత్తుకపోవడం చూసాం. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయిపోయింది. ఇదే గిరిజనులకు ఎదురైంది. నిజంగా ఇట్లాంటి సంఘటనలు ఎటు దారి తీస్తాయి అనుకోవచ్చు? అసలు అక్కడ ఆ ప్రాంతంలో ఆ అరెస్టులకు గురైనటువంటి 5 గ్రామాల ప్రజలు ఆ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారి 4 గంటల దాకా పోలీసులు చేసినటువంటి అరాచకాలు మాటల్లో చెప్పుకోలేం. వాళ్ళని వినడానికే బాధ అవుతుంది, సిగ్గు అవుతుంది. వాళ్ళని ఎట్లా బూతులతోటి తిట్టిండ్రు, ఎట్లా శరీర అవయవాల మీద వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ప్రవర్తించిండ్రు. అంటే పోలీసులు రెచ్చగొట్టి, పోలీసులు కూడా మనుషులే, దాంట్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు దాంట్లో. వాళ్ళు కూడా మేమేం చేయాలి సార్, మేము అట్లా మాట్లాడకపోతే, బూతులు పంచాంగం మాట్లాడకపోతే, వాళ్ళని అరెస్టులు చేయకపోతే, వాళ్ళు ఈడ్చుకురాకపోతే, వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మేము మా మనస్సుని చంపుకొని మేము వాళ్ళ శరీరం మీద మేము ఒక రకంగా నాట్యం చేస్తామంటున్నారు. ముట్టుకోకూడని ప్రదేశాల్లో కూడా ముట్టుకున్నారు. ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలా పొలిటికల్ వార్ అయితే నడుస్తుంది. ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న ఏదైతే కోమటిరెడ్డి గారు మంత్రి గారు భూసేకరణకు ఎవరు అడ్డుపడ్డా సరే వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టండి, ఎక్కువ మన కఠినమైన శిక్షలు పెట్టండి అని చెప్పేసి మంత్రి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా ప్రజల మీద ఇట్లాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఈ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు ఆయన మంత్రి అనడానికి మనకు కూడా సిగ్గుండాలా. నేను మంత్రి అని ఆయన మీరు సంపాదించాలంటే మంత్రి అంటే కొన్ని విలువలతో ఉంటారు. నువ్వెవడివా? పీడీ యాక్టు, ఊపా చట్టం, మన్ను మచారం మాట్లాడి నువ్వెవడివి? అసలు నువ్వు ప్రజలు పెట్టుకున్నటువంటి ఏర్పాటు చేసుకుని జీతగాడివి, నువ్వు జీతం చెయ్యి, ప్రజల అవసరాలు తీర్చు. అవన్నీ బంద్ చేయవు, అవన్నీ మర్చిపోయి నీ విధి ధర్మం ఏందో తెలియదు, నీ కర్తవ్యం ఏందో తెలియదు, నీ పని విధానం ఏందో తెలియదు, నోరుంది కదా అని బాగుతావా వెంకటరెడ్డి? అసలు ఇట్లా మాట్లాడిన వెంటనే తీసుకుపోయి జైల్లో పెట్టాలి వీళ్ళని. లేకపోతే మెంటల్ లేచిందని చెప్పి తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయాలి వీళ్ళని. అసలు ఎవడు పడితే వాడు చెప్పకూడదు అంటాడు, కటకటాల పాలు అంటాడు, ముహూర్తాలు పెడతారు అరెస్ట్కి. హోంశాఖ పని కూడా కాదు ఇది, హోమ్ మినిస్టర్ పని కాదు ఇది. దీనికి ఒక సపరేటు శాఖలు ఉన్నాయి, విచారణ చేయడానికి ఇంటెలిజెన్స్ ఉన్నది, లేకపోతే మనకు చాలా రకాలైనటువంటి ప్రభుత్వ చేత నిర్వహణలో ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి, వాళ్ళు కదా చేయాల్సిన పని. ప్రధానంగా ఒకవైపు ఈ భూ సమస్యలు నడుస్తున్నాయి, పక్క రాష్ట్రంలో అయితే మహారాష్ట్రలో కావచ్చు జార్ఖండ్ ఎలక్షన్లో అదానిని తిడుతున్నారు, ఇదే అదాని చేత తెలంగాణలో పెట్టుబడులు నడిపిస్తున్నారు. ఇవన్నీ నడవంగా కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుతుంది. నిజంగానే ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణలో విజయోత్సవాల సభల్ని ఎలా చూడొచ్చు, ఎలా జరుపుతుంది? నేను అనుకోవడం అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి విజయోత్సవాల పేరుతోటి వాళ్ళు ఏదైతే లక్షల మంది జనాన్ని తీసుకొస్తారట, ఎందుకు ఇవన్నీ? ఆ కార్యక్రమం ఏదైతే నిర్వహణ చేయడానికి సుమారు 4-5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 4-5 కోట్ల రూపాయలతోటి
స్కూలు స్కూల్ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి మరమ్మతు చేయొచ్చు. స్కూళ్ళల్లో టాయిలెట్ లేవు, మంచినీటి వసతి ఏర్పాటు లేదు, లేకపోతే విద్యుత్తు సౌకర్యాలు లేవు, ప్లే గ్రౌండ్ లేదు, లేకపోతే ల్యాబొరేటరీ లేదు, లేకపోతే కంప్యూటరు సంబంధించిన ల్యాబ్స్ లేవు. అవి చేయరాదు. అంటే సంవత్సర కాలంగా పూర్తిగా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడిపించడం, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతరితర హామీలని సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించడం కాబట్టి విజయోత్సవ సభలు జరుపుతున్నామని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా అబద్ధం, ఒక బూటకం, ఒక నాటకం తప్ప ఏం విజయోత్సవ సభ? నువ్వు ఇచ్చిన హామీలలో 6 గ్యారెంటీ రూపంలో ఉన్న సుమారు 13 గ్యారెంటీలు ఏమైనా చేసినావా? ఒక్కటన్నా చేసినావా? చెప్పుకోవడానికి ఒక్కటన్నా ఉందా? ఏదున్నది చెప్పు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నావు, ఆర్టీసీకి డబ్బులు కట్టినవా? 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీ కరెంట్ అన్నావు, వాళ్ళకి ఏమైనా విద్యుత్ బోర్డుకి డబ్బులు కట్టినవా? ఆరోగ్యశ్రీ అన్నావు, వాళ్ళకి ఏమైనా చేసినావా? సిలిండర్ అన్నావు, దానికి ఏమైనా డబ్బులు కట్టినవా? ఇవన్నీ ఉత్త మాటలు తప్ప, గాలి మాటలు తప్ప, ఈ అరచేతిలో వైకుంఠం తప్ప ఏది లేదు. ఏమున్నదాడా? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూపెడతలే అంటారా? ఈ సంవత్సర కాలంలో దాదాపు నెక్స్ట్ మంత్ 9 వస్తే సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ఎక్కడ కూడా చూపెట్టలే అంటారా కాంగ్రెస్ పార్టీ? ఏం అభివృద్ధి ఎక్కడ చేసిండు వీళ్ళు? ఒక్కటన్నా ఇగో మేము ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేసినాం, ప్రారంభోత్సవం చేసినాం, ఈ స్కూల్ని ఏర్పాటు చేసినాం, ఈ కాలేజీ ఏర్పాటు చేసినాం, ఈ పిల్లల సంఖ్య గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకంటే ఈ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు, ప్రభుత్వ కాలేజీలో చదివే వాళ్ళు ఇంతమంది. అరే ఇప్పుడు వరంగల్ పోతున్నాడు, ఉత్తర తెలంగాణకి కేంద్రమైనటువంటి వరంగల్లో అనేక సంవత్సరాలుగా వైద్య సేవలు అందించిన ఎంజిఎం గాంధీ హాస్పిటల్ అయితే ఉన్నది కదా. ఆ గాంధీ హాస్పిటల్ నిన్నగాక మనం చూసినా ఎలకలు స్వైరవిహారం చేస్తూ ఉన్నాయని. మరి అక్కడికి పోతున్నావు, మరి గాంధీ హాస్పిటల్ ఎందుకు పోతలేవు? ఆడ లేకపోతే నిర్మాణ దశలో ఉన్నటువంటి హాస్పిటల్ భవన నిర్మాణాన్ని ఎందుకు పోయి చూస్తలేవు? లేకపోతే కేఎంసీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇచ్చిన కేఎంసీ హాస్పిటల్ ఎందుకు పోయి చూస్తలేవు? యూనివర్సిటీలో ఇప్పటికీ అనేక ప్రొఫెసర్ పోస్టులు వేకెన్సీలో ఉన్నాయి, వాటిని ఎందుకు భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తలేవు? లేకపోతే అక్కడున్న యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలలో అనేక కాలేజీలలో లెక్చర్ పోస్టు భర్తీ కాక వేకెన్సీలు అయి ఉండి విద్యార్థులకి తగిన రీతిలో విద్యాబోధన చేయడానికి స్టాఫ్ లేరు. ఎందుకు చేస్తలేవు ఆ పని? సో ఫైనల్గా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో విజయోత్సవ సభల గురించి ఏం చెప్తారు? విజయోత్సవం చేసుకోవడానికి వీళ్ళకి అర్హత లేదని నా అభిప్రాయం. నేను వీరి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మీరు ఈ సంవత్సర కాలం మీద ఏదైతే 9.5 సంవత్సరాల పాలన మీద వైట్ పేపరు మీరు విడుదల చేసి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రో, మీ ప్రభుత్వం మీద కూడా మీరు ఒక వైట్ పేపరు విడుదల చేసి ఈ చేయగలిగినాం, ఈ చేయలేకపోయినాం, ఈ కారణం వల్ల చేయలేకపోయినాం, ఇక్కడికి అడ్డంకులు వస్తే చేయలేకపోయినాం, ఈ ప్రతిపక్ష పార్టీలకి వాళ్ళకి తలతోకలేక వాళ్ళు వద్దడం వల్ల చేయగలేవు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీకి బీఆర్ఎస్ వీళ్ళు ఎక్కడన్నా కాలేజీలు ఏర్పాటు చేస్తా అంటే వద్దన్నరా? హాస్పిటల్ని ఏర్పాటు చేస్తా అంటే వద్దన్నరా? హాస్పిటల్కి శంకుస్థాపన చేస్తా అంటే వద్దన్నరా? చెప్పాలా కదా. ఇక్కడికి వచ్చి అడ్డుకున్నారు, ఈడొచ్చి అడ్డుకున్నారు, ఇది వద్దన్నారు, అది వద్దన్నారు అని ఏదైనా ఉంటే చెప్పాలా కదా. మీరు రైతు బంధిస్తా అంటే వద్దన్నారా? రైతు రుణమాఫీ చేస్తా అంటే వద్దన్నారా? సంక్షేమ పథకాల్లో భాగంగా ఏదైతే మీరు వాళ్ళకి ఇస్తా అన్న డబ్బులు ఏదైతే 2,000ని 3,000 చేస్తా అన్నారు, కళ్యాణలక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, అవి వద్దని ఎవరైనా చెప్పిందా? చెప్పాలా కదా. ఇవన్నీ మీరు వైట్ పేపర్ విడుదల చేసి డిసెంబర్ 7వ తారీఖు ఏదైతే సంవత్సర కాలం అవుతున్నదో ఆ డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తాయిలాలు ఇచ్చినట్టు చేయొద్దుగా. మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ముఖ్యమంత్రి మాట్లాడుతా అంటే ప్రెస్ మీట్ అంటే మీరు పోరా మీరు లైవ్లు ఇయ్యరా? ఇస్తారు కదా. ఎందుకు ఈ అడ్వర్టైజ్మెంట్లు? లక్షల రూపాయలు దుర్వినియోగం చేసే అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? ఫ్రీగా అంటే వాళ్ళకి నచ్చిన మీడియా అలా ఉంటుంది, వాళ్ళకి నచ్చిన మీడియా అలా ఉంటుంది. అంటే ఇది తాయిలాలే కదా, కిట్ప్లోనే కదా ఇది. ఒక రకంగా తాయిలాలు ఇచ్చినట్టు కిట్ప్లో చేసినట్టే కదా. మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, మా గురించి బ్రహ్మాండంగా మేము ఏది చెప్తే ఏది చేస్తే దాన్ని మీరు ప్రచారం చేయండి అని చెప్పినట్టే కదా. ఇది ఒక రకంగా
కుట్రో అన్నట్టే కదా. అంటే ఈ రకమైనటువంటి పాలన బంద్ చేసుకొని రేవంత్ అన్న, మీరు సంవత్సర కాలం ముగింపు సందర్భంగా మీరు సంతోషంగా 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు 7వ తారీఖు దాకా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మీడియాను పిలుచుకొని నీకు నేను అరే మీ ముఖ్యమంత్రి మాట్లాడిందంటే ఎవరు టెలికాస్ట్ చేయరు, ఎవరు ఆ, పత్రికలు ముద్రించరు, చేయరా? ఇప్పుడు మీ మిర్రర్ టీవీని పిలిస్తే పోరా? టెలికాస్ట్ చేస్తే లైవ్ పెట్టరా? మరి కాబట్టి అనవసరమైన దుబారా బంద్. ఇప్పటికే మొన్న ఈ మధ్యకాలానికి 85,000 కోట్ల రూపాయలు అప్పయింది. ఈ డిసెంబర్ 7వ తారీఖుకి 1,00,000 కోట్ల అప్పైన ఘనత వహించిన ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. దినదనగండం నూరేళ్ళ విషయం అన్నట్టు రోజుకి 1000 కోట్లు 1,500 కోట్లు అప్పు చేసి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వచ్చిందంటే ఇక ఇంతకంటే దుర్మార్గం ఏమున్నది? ఇంతకంటే దిక్కుమాలినది ఏమున్నది ఆడ? ఒక సంవత్సర కాలంలోనే 1,00,000 కోట్లు అప్పు చేసి, అది కూడా ప్రభుత్వాన్ని నడపడానికి, పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం కోసం కాదు, పెద్ద పెద్ద ఏదైనా చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలు కాదు, వాటికి అప్పు చేసినంటే అర్థం ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు 1,00,000 కోట్లు అప్పు చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం ఘనత వహించిన చరిత్ర నీది. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి అన్నీ బంద్ చేసుకొని ఈ మూసి అని, హైడ్రా అని, ఫోర్త్ సిటీ అని ఈ దిక్కుమాలిన మాటలు బంద్ చేసి వాడిని చంపుతా, వీడిని బుల్డోజర్ ఎక్కిస్తా, వాడి కుక్క సాగు చేస్తాడు, ఇదెందుకే నీకు ఇవన్నీ? ఎవడెట్లా చేస్తాడో ఎవడెట్లా పోతాడో నీకెందుకు? ఎవరి కర్మకు వాడే పోతాడు కదా. నువ్వే చెప్తారు కదా, కర్మ సిద్ధాంతం చెప్తారు, తలరాతకు చెప్తాడు. ఎవరి తలరాత తగ్గట్టు వాడు పోతాడు కదా, ఎవరి కర్మకు తగ్గట్టు వాడు పోతాడు కదా. నీ పని ఏందో నువ్వు చేయి. రైట్, ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే నవంబర్ 17 నుంచి విజయోత్సవ సభలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు ఎందుకు జరుగుతుంది, ఎక్కడ కూడా కొత్త కంపెనీలు కానీ తీసుకురావడం కానీ ప్రజలకు ఏ విధమైన నష్టం చేకూరకుండా లాభాలే చేకూరేటట్టు ఎక్కడ కూడా చేయలేదని చెప్పేసి చాలామంది ఉద్యమకారులు కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రభుత్వం ఈ విజయోత్సవ సభల ద్వారా ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది, ఎటువంటి ఇంకా హామీలు ఏమైనా ఇవ్వగలుగుతుంది, గతంలో ఉన్న హామీలు ఎట్లా అమలు చేస్తే అనే విషయాలపై ప్రణాళిక ఏమైనా రూపుదిద్దుకుంటుందా అనే విషయాలు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.